ఈరోజు చెప్తున్న మంత్రి నారాయణ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, విజయ్ భాస్కర్ రెడ్డికి, ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి మీ అంతం, మీ రాజకీయ అంతం పలికేదాకా ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలందరికీ కూడా, మా గిరిజన పెద్దలకి, దళిత నాయకులకి, మైనారిటీ నాయకులకి, బీసీ నాయకులకి చేతులు జోడించి ప్రార్థిస్తున్న పరిస్థితిని ఈ సమయంలో ఉదయం కూడా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా గిరిజన పెద్దలతో కలిసి. ఇంత హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం, మిమ్మల్ని అందరి సంప్రదించేటువంటి చెప్పగలిగిన వరకు కొంతమందికి తెలియజేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ కొంతమంది పెద్దలు వారు చేస్తున్నటువంటి దాష్టికాన్ని, ఆ దుర్మార్గాన్ని చెప్తే నిజంగా అది వినడానికే మనసు చెలించిపోతూ ఉంది. ఈ నీచ రాజకీయాలు చేసే ఈ రాక్షసులకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు బిడ్డలున్నారు, గుర్తు పెట్టుకోండి. మీకు కూడా బిడ్డలున్నారు, వారు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మాత్రం ఈ గిరిజన బిడ్డ కన్నీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా చెప్తూ, మా గిరిజన నాయకులందరికీ కూడా పేరు పేరుగా వారి పాదాలకు నమస్కరించి వినమ్రపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని సంప్రదించేటువంటి సమయం కూడా లేనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మీరు మా వెంట ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మంత్రి నారాయణకి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరా. ఇక్కడి నుంచే భయపడ్డానా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించే మాట్లాడా. రేపటి నుంచి మంత్రి నారాయణ రేకుల షెడ్డులో టోషన్ తెప్పిన దగ్గర నుంచి అవినీతి సామ్రాజ్యం, వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం నెలకొల్పిన దాకా ప్రతి విషయం బయట పెడతా. భయపడ్డానా? సాటి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, నా సతీమణి ఒక మహిళ, ఈ నీచులకి రాజకీయమే ముఖ్యం, ధనం ముఖ్యం. మాలాంటి సామాన్య బిడ్డలకి ఉన్నటువంటి అనుబంధాలు, ప్రేమలు ఈ నీచులకు ఉండవు.